అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరుడు మరి ఆ సోదరుడికి ఏం తెలుసునో, ఎలా మాట్లాడతారో, ఏ విధంగా మాట్లాడతారో తెలియదు. ఎప్పుడైనా కానీ ఒక టీడీపీ జెండా రంగు మారలేదు కదా, మార్చారా? లేదు కదా. ఆయన ఇచ్చిన హామీలు ఎప్పుడైనా మానుకున్నాడా? మానుకోలేదు కదా. అవి మారలేదు కదా. అదే విధంగా ఉన్నాయి. అదే విధంగా నెరవేరుస్తున్నాడా లేదా? ఒకసారి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించి చెప్పండి. ఆయన భాష స్టైలు మార్చాడా? మారలేదు కదా. మరి ఏంటి మద్దతు తీసుకునే వాళ్ళతో ఆంధ్ర రాష్ట్రంలో ఏ నిర్ణయం చేసినా చంద్రబాబు గారే చెప్పాలి, అవునా కాదా? ఒకసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. అది ఓకే అవుతుందా లేదా ఒకసారి ఆలోచించి చెప్పండి. మూడు పార్టీలు కలిసిన చంద్రబాబు మద్దతు నిర్ణయం మీలాగే మాట మార్చడం, హామీలు ఎత్తివేయడం, సొంత రంగులు వేసుకోవడం, సొంత క్యారెక్టర్ తయారు చేసుకోవడం లేదురా. ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఎప్పుడైనా కానీ అలా మాట్లాడటం కానీ, అలా చేయటం కానీ, అలా మోసం చేయటం కానీ ఎప్పుడైనా ఎవరికైనా సహజమేనా? ఎప్పుడైనా అలా మాట్లాడగలిగారా? ఒకసారి ఆలోచించి చెప్పు సోదరా. ఎప్పటికైనా టీడీపీ ఒకేలా ఉంటుంది. ఎవరితో మద్దతు కలుపుకోకపోయినా ఒకేలా నిర్ణయం తీసుకుంటాడు. ఆ కూటమి అనేది చంద్రబాబు గారికే మద్దతు కలుపుకున్నారు. చంద్రబాబు నిర్ణయమే అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో ఆలోచించుకోండి. మాట చెప్పడం, మనం చెప్పడం, జనాన్ని మోసం చేయటం, ఈ రోజున్న మాట రేపు పొద్దుటికి ఉంటే రేపు పొద్దుటి మాట ఎల్లుండి పొద్దుటికి ఉండదు. సంవత్సరానికి ఒక మాట, 10 రోజులకు ఒక మాట, వారానికి ఒక మాట, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటారు ఈ వైసీపీ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ ఒక్క హామీ కూడా మార్చడం అంటూ ఏం లేదు, మానివేయటం అంటూ ఏం లేదు, అన్నీ నెరవేరుస్తున్నాడు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పాటుపడేది వీళ్ళేను. వాళ్ళకి తప్ప ఎవరు ఏమీ చేయలేరు, ఎవరికి చేత కాదు. ఇలా ఓసరు వీళ్ళు మాటలు మాట్లాడుకు, రంగులు వేసే మాటలు రంగులు మార్చే మాటలు మాట్లాడుకుంటూ ఒక ప్యాకేజీ స్టార్గా పూట గడపడానికి మాట్లాడేవాళ్ళే. కానీ మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశాడా, ఎలా చేశాడా, పోయిన గత 5 సంవత్సరాల పరిపాలన అన్న విషయం ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఇలా మాట్లాడే వాళ్ళకి వైసీపీలో ఎవరికి ఏం లేదు. అధికారం కావాలి, సంపాదించుకోవాలి, పంచుకోవాలి, తినాలి, కూడబెట్టుకోవాలి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పాడుపడ్డ వాళ్ళు కానే కాదు. మంచి చేద్దామనుకున్న వాళ్ళు మాత్రం కానే కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి సోదరా. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ఒకేలా మాట్లాడతారు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇలా మాట్లాడటం మంచిది కాదు. కొంచెం మార్చి మాట్లాడండి, తెలుసుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.